మీరు 2 బౌన్సులైనా పర్వాలే కానీ మూడో బౌన్స్ ఒకవేళ అయ్యేటట్టు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ మూడో ఈఎంఐ మాత్రం మీరు మిస్ కాకండి. ఎక్కడి నుంచైనా డబ్బులు తెచ్చుకొని ఆ ఒక్క మూడో ఈఎంఐ కట్టండి. సో దట్ మళ్ళీ మీకు కొంచెం టైం దొరుకుతుంది. ఎన్పిఏ కాకుండా మీ అకౌంట్ని మెయింటైన్ చేసుకోండి అని అంటున్నాను. చాలామందికి ఈ నాలెడ్జ్ లేక మూడో ఈఎంఐ కూడా బౌన్స్ అవుతుంది నాగరాజు గారు. అంటే అలా తెలుసు 10 రోజుల్లో డబ్బులు వచ్చేస్తున్నాయి, నేను మొత్తం కట్టేసుకుంటాను, ఈఎంఐ ఇవాళ ఉంది, సరే నేను 10 రోజుల్లో కడతాను అని మూడో ఈఎంఐని అశ్రద్ధ చేస్తారు వీళ్ళు. నా రిక్వెస్ట్ ఏంటి అంటే మూడో ఈఎంఐని అస్సలు అశ్రద్ధ చేయకండి. ఎన్పిఏకి వెళ్లకుండా మీరు మీ అకౌంట్ని కాపాడుకోండి అంటున్నాను. నెంబర్ 1, ఒకవేళ మూడో ఈఎంఐ కూడా బౌన్స్ అయిపోయింది, మీకు ఇంకా వాళ్ళు ఎన్పిఏ యు ఆర్ డిక్లేర్డ్ యాజ్ ఎన్పిఏ అని డిమాండ్ నోటీస్ ఒకటి పంపిస్తారు. ఆ సెక్షన్ 13(2) అని ఒకటి ఉంటుంది. ఆ సెక్షన్ కింద సర్ఫేసీ యాక్ట్ కింద ఆ నోటీస్ పంపిస్తూ జరుగుతుంది. ఆ నోటీసులో ఏముంటుంది అంటే మీరు ఇంకా నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోయారు కనుక మీరు టోటల్ అమౌంట్ వచ్చి బ్యాంక్లో కట్టేయండి, ఈ నోటీస్కి వ్యాలిడిటీ ఒక 45 days 60 days అని పంపిస్తారు. 13(2) నోటీస్ అంటారు దాన్ని. ఇట్స్ డిమాండ్ నోటీస్. ఆ నోటీస్ పంపించినప్పుడు మళ్ళీ మనం చేసే చాలా అతిపెద్ద తప్పు ఏంటి అంటే ఆ నోటీస్ని అటు ఇటు చూసి ఇంట్లో వాళ్ళకు కూడా చూపించకుండా చింపి పడేస్తారు చాలామంది ఈ బారోవర్స్. దయచేసి అది చేయకండి. అలాంటి నోటీసు డిమాండ్ నోటీస్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు హ్యాండిల్ ద కేస్. వెంటనే ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయితే వాళ్ళు కోర్టుకి వెళ్ళి మీకు స్టే తెచ్చుకుంటారు. స్టే తెచ్చుకున్న తర్వాత బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకునే టైం కూడా మీకు కుదురుతుంది.